మీరు శివరాత్రి పూజకు రెడీ అవుతున్నారా? నేను రెడీ అవుతున్నాను. మీ ఇంట్లో వెండి, ఇత్తడి, రాగి డల్గా ఉన్నాయా? మా ఇంట్లో ఉన్నాయి. కెమికల్స్ లేకుండా నా హోమ్ టిప్స్ తోటి నేను ఏ విధంగా క్లీన్ చేసుకుని శివరాత్రికి ఏ విధంగా రెడీ అవుతున్నానో చూసేద్దామా మరి. ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ రాగి చెంబుది, వెండి ప్లేట్, చిన్న చిన్న ప్లేట్స్, కుందులు, అగరబత్తి స్టాండ్, శివరాత్రికి ముఖ్యమైనటువంటి శివలింగము, ఇది పెట్టడానికి ఉపయోగించేటువంటి పాత్ర, హారతి ఇచ్చేది ఇవి, ప్లస్ ఇంకొక రాగి గ్లాసు. ఇది ఎలా క్లీన్ చేసుకుంటానో నేను మీకు చూడండి. ఇది కొంచెం వేడి నీళ్ళు తీసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు ఒక స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను. మళ్ళీ ఒక స్పూను నార్మల్ సాల్ట్ వేస్తున్నాను. దీన్ని ఇట్లా కలిపేస్తున్నాను. మొత్తము వేడిగా ఉండాలి. కొంచెం వాటర్ వేసేసి అగరబత్తి స్టాండ్ ఇది వేసేస్తున్నా. దీంట్లో చిన్న ప్లేట్ ఒకటి వేస్తున్నాను. ఒకటి శివలింగం కూడా వేసేస్తున్నానండి. ఇవి రెండు ఉన్నాయి, ఒకటి వేస్తున్నాను ఫస్ట్. దీన్ని ఒక 10 minutes ఉంచేద్దామండి. ఇటు కొంచెం మునిగేంత నీళ్ళు పోయాలి, ఇంకొన్ని పోద్దాం. ఇంకొంచెం హాట్ వాటర్ వస్తుందండి ముందుగా. ఇట్లా ఈ విధంగా మునగాలి. 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి. నేను విభూది పౌడర్ తీసుకొని దాన్ని క్లీన్ చేస్తున్నానండి. ఈ విభూది పౌడర్తో చాలా బాగా వెండి వస్తువులు క్లీన్ అవుతాయండి, చక్కగా ఉంటుంది. మనము ప్రతిరోజు కడుక్కున్నప్పుడు కూడా ఒక చిటికెడు విభూది తీసుకొని వెండి వస్తువులు కడిగేసుకుంటే చాలా బ్రైట్గా, చాలా షైనింగ్గా, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా విభూతితో ట్రై చేస్తారా? తెలియజేయగలరు. ఇప్పుడు ఈ ప్లేట్ కూడా చక్కగా విభూతి పౌడర్ వేసి రుద్దేస్తున్నానండి. ఇది చూసారు కదా, కలర్ ఎంత నల్లగా ఉందో, వాడట్లేదండి. అందుకని చాలా ఇదిగా ఉంది, కొంచెం టైం పడుతుంది. చూడండి, చక్కగా దీన్ని కూడా విభూది వేసి మంచిగా రుద్దేస్తున్నానండి. సాఫ్ట్గా రుద్దాలండి. దీనికి స్టీల్ స్క్రబ్బర్స్ అలాంటివి వాడొద్దండి. మెత్తది వేరే దాన్ని పెట్టి కూడా మనము కడుక్కోవచ్చు. ఈ విధంగా మొత్తం విభూది రాసి పెట్టా కదండి. వీటిని ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం. ఎందుకు వేడి నీళ్ళు వేసి పెట్టానంటే, ఏమన్నా చాలా రోజులైంది వీటిని కడిగి, మంచిగా ఏదైనా ఉంటే క్లియర్ అవుతుంది, నానుతుందని చెప్పి అట్లా పెట్టాను. ఇలా విభూది పెట్టి రుద్దుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మంచిగా వాటర్లో కడిగేద్దాం. ఒకసారి కడిగేసి ఒక 10 minutes ఉంచానండి విభూది రాసి. కడిగేసి ఒక పొడి బట్ట తీసుకొని తుడిచేద్దాం. ఈ విధంగా నేను ప్రతిసారి ఏ రోజు ఆ రోజు కడిగేసుకుంటానండి ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి మంచిగా షైనింగ్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి తెలియచేయగలరు. ఈ విధంగా అన్నీ కూడా తుడిచేసుకొని మనము పెట్టుకోవాలి. చాలా లేదు కాబట్టి ఇంకొక 2 సార్లు కడిగేస్తే మొత్తం వెళ్ళిపోద్దండి. ఇవన్నీ రెగ్యులర్గా వాడతా కాబట్టి చాలా తొందరగా వెళ్ళిపోయింది. కొంచెం వామ్ వాటర్ తీసుకున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంది, ఎక్కువ లేదు. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే బేకింగ్ సోడా వేస్తున్నాను. 2 చెంచాలు వేసేసాను. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండుతున్నాను. దీని బదులు నిమ్మప్పు కూడా వేసుకోవచ్చు అండి. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. సిట్రిక్ యాసిడ్ ఈ విధంగా వేసుకున్నాక పసుపు కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను అండి.
ఇది ఉన్నాయి కదా, ఇది పెట్టి ఈ విధంగా లైట్గా స్క్రబ్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఇలా ఇవన్నీ దీంట్లో నానేసుకుందామండి కొంతసేపు. చూడండి, ఎప్పటి నుంచో వాడకుండా ఉన్నది ఈరోజు తీసాను. శివరాత్రి పనికి వస్తుందని ఎంత మంచిగా వెళ్తుందో. ఈ పీతాంబరి పొడి రుద్దుకుంటే చేతులు అన్నీ మండుతున్నాయండి. అందుకని నేను ఇట్లా పెట్టేసి మా నాన్న పెట్టేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి రుద్దేస్తే వీటికి ఉన్న జిడ్డు అన్నీ కూడా వెళ్ళిపోయి మంచిగా అవుతున్నాయి. అంత స్టెయిన్ అనిపించట్లేదు నాకైతే. ఇది కూడా అంతే అండి, చాలా రోజులైంది వాడట్లే అసలు. ఇప్పుడు శివరాత్రికి అన్నీ అవసరం ఉంటాయని తీసి క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు రుద్దితే ఈజీగా వెళ్ళిపోతుంది, ఎక్కువ స్టెయినే పడక్కర్లేదు. ఇప్పుడు ఈ విధంగా అన్నీ రుద్దేసండి. ఇప్పుడు దీన్ని కడిగేద్దాం. ఇట్లా తుడుచుకుందాం ఏంటని, లేకపోతే మరకలు పడతాయి. చూసారా, ఈ విధంగా నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. తోమక ముందు ఎలా ఉన్నాయి, తోమినాక ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. చూసారా ఎంత తేడా వచ్చేసిందో. ఇది కూడా ఫస్ట్ ఎలా ఉండేనండి, కొంచెం ఫ్రీక్వెంట్గా వారానికి ఒకసారి వాడితే తోముకుంటే బాగుంటుంది. ఈ విధంగా నా పూజా సామాన్ అంతా క్లీన్ చేసుకుని శివరాత్రికి రెడీ అయినానండి. మరి మీరు రెడీ అయ్యారా? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి.